Remember this. Jesus is the only God. Remember this. This is the true gospel. ఇదే నిజమైనటువంటి స్వార్థ. This is the true gospel. I'm not here to say that you are going to be blessed. I'm not here to say that you are going to be healed. I'm not here to say that your problems are going to be solved. But I'm here to say that Jesus is the only Christ that you and me have. Without him, you're going to be perished. You're going to be perished. You're going to be destroyed. ఇది నిజమైన స్వార్థ అండి. స్వార్థ అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదకర వచనాలు మాట్లాడటమే మాత్రమే కాదు స్వార్థ అంటే. స్వార్థ అంటే కేవలం దీవెనలు 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 అండి. దీవెనలు కొంచెం చెవులు కోసుకోకండి, నరకానికి పోతారు. కేవలం దీవెనలు మాత్రమే కాదు గాస్పల్ అంటే, స్వార్థ అంటే. కేవలం బాగుపడడం మాత్రమే కాదు, కేవలం స్వస్థత మాత్రమే కాదు. స్వార్థ అంటే ఏంటో తెలుసా? యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ. ఆమేన్. అండ్ ఐఎమ్ హియర్ టు సే దట్ విత్ ప్రైడ్ అండ్ ప్రౌడ్. నేను గర్విస్తున్నాను ఈరోజు ఆ మాట చెప్పడానికి, ఎందుకంటే యేసయ్య నాకు ఇచ్చినటువంటి అవకాశం అట్టిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడిని అంగీకరించడానికి? అది ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. ఈవెన్ దేవుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయట్లేదు తెలుసా? దేవుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయట్లా. దేవుడు ఒక మాట మాట్లాడతాడు, నేను ద్వారం దగ్గర ఉండి ఏం చేస్తున్నాను? తలుపు కొడుతున్నా. అరే నిన్ను సృష్టించింది నిన్ను తయారు చేసింది నేను, తలుపు బద్దలు కొట్టుకొని రాలా యేసయ్య ఎక్కడ కూడా వచ్చాడా? ఆయన ఏమంటున్నాడు? నేను తలుపు దగ్గర నిలబడి కొడుతున్నాను. ఎందుకంటే దేవుడు సొంత నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఆయన నీకు ఇచ్చాడు. ఓన్ విల్ని యేసయ్య నీకు ఇచ్చాడు. సొంత ఆలోచన చేయగల కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన అలా ఇచ్చి, ఓన్ చాయిసెస్ ఇచ్చి, ఓన్ విల్ ఇచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. విల్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ లార్డ్ అండ్ క్రైస్ట్? నన్ను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? నీ యొక్క జీవితం మీద అథారిటీ నాకు ఇచ్చి నన్ను నీ యజమానుని చేసుకుంటావా? విల్ గివ్ ఆల్ అథారిటీ ఆఫ్ యువర్ లైఫ్ టు మీ అండ్ విల్ యూ మేక్ మీ యాజ్ యువర్ లార్డ్? విల్ యూ మేక్ మీ యాజ్ యువర్ క్రైస్ట్? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ఫోర్స్ చేయట్లా, నీ ఇష్టం, ఎవరికైనా సరే మీ ఇష్టం. విల్ యూ యాక్సెప్ట్ ఆర్ డిజాక్సెప్ట్? ఐ డోంట్ కేర్. నేనేం పట్టించుకోను, ఎందుకంటే అది మీ సొంత నిర్ణయం మాత్రమే.